ఎప్పుడైతే మనం రూమ్లోకి ఎంటర్ అవుతామో ఆటోమేటిక్గా అయితే లైట్ అయితే ఆఫ్ అవుద్ది. రూమ్లో నుండి ఎప్పుడైతే బయటికి వెళ్తామో ఆటోమేటిక్గా అయితే ఫ్యూ సెకండ్స్లో అయితే లైట్ అనేది ఆఫ్ అయిపోద్ది అన్నమాట. చూసారు కదా ఏ విధంగా అయితే ఆఫ్ అయ్యిందో. వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ని అయితే తయారు చేశాను. అదేంటంటే ఒక మోషన్ డిటెక్టర్ అన్నమాట. మనం ఎప్పుడైతే రూమ్లో ఉంటామో ఆటోమేటిక్గా అనేది లైట్ అయితే ఆన్ అవుతుంది. ఎప్పుడైతే రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోద్ది. ఇదేమాట ప్రాజెక్ట్ వచ్చేసి. అంతకన్నా ముందు మన ఛానల్ వచ్చేసి శివ ఎక్స్పెరిమెంట్స్ ఛానల్లో చాలా ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిఐఆర్ సెన్సర్ అయితే కావాలి. దీన్ని యూజ్ చేసి మనం లైట్ని ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఈ క్యాప్ గన్ ఓపెన్ చేస్తే ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ క్యాప్ గన్ ఓపెన్ చేస్తే ఇక్కడ విసిసి అవుట్ గ్రౌండ్ అని ఉందన్నమాట. ఇక్కడైతే మనం పవర్ని అయితే కనెక్ట్ చేయాలన్నమాట. అలాగే దీనికి ఇక్కడైతే పొటెన్షియల్ మీటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ఇది వచ్చేసి సెన్సిటివిటీ అన్నమాట. అంటే మనం ఎంత దూరంగా ఉన్నప్పుడు ఈ లైట్ వెలగాలో ఇక్కడైతే సెట్ చేసుకోవాలి. ఈ సెకండ్ వచ్చి టైం అనమాట. మీరు రూమ్లోకి వచ్చాక ఆ లైట్ ఎంతసేపు వెలగాలో ఎంత టైం వెలగాలో ఇందులో దీన్ని అయితే సెట్ చేసుకోవాలి. మనకి అలాగే BC547 ట్రాన్సిస్టర్ అయితే కావాలి. దీనికి నేను వైర్స్ని అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిఐఆర్ సెన్సర్ని అయితే ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోండి. ఈ రెడ్ వచ్చేసి మిడిల్ పిన్లో, ఈ గ్రీన్ వచ్చేసి ఫస్ట్ పిన్లో అయితే కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోండి. ఈ ట్రాన్సిస్టర్ని అయితే ఈ పిఐఆర్ సెన్సర్కి అయితే ఈ విధంగా అయితే కనెక్షన్ అయితే చేసుకోండి. ఈ వైర్ని అయితే పక్కన పెట్టండి ఫ్రెండ్స్. ఈ థర్డ్ పిన్ అయితే పక్కన పెట్టండి. ఇప్పుడు దీనికి మనం 5 volts పవర్ అయితే ఇవ్వాలి. దానికి నేను ఒక 5 volts అడాప్టర్ అయితే యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వైర్ వచ్చేసి 5 volts పాజిటివ్ వైర్ అన్నమాట. పాజిటివ్ వైర్ వచ్చేసి ఈ పిఐఆర్ సెన్సర్లో థర్డ్ పిన్కి అయితే కనెక్షన్ అయితే చేసుకోండి. అలాగే ఒక ఎక్స్ట్రా వైర్ని అయితే తీసుకోండి. 5 volts పాజిటివ్ వైర్ని అయితే ఎక్స్ట్రా ఒక వైర్ని అయితే కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 5 volts నెగిటివ్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ నెగిటివ్ వైర్ వచ్చేసి ఈ పిఐఆర్ సెన్సర్లో ఫస్ట్ పిన్కి అయితే కనెక్ట్ చేయండి. 5 volts నెగిటివ్ని అయితే పిఐఆర్ సెన్సర్లో ఫస్ట్ పిన్కి అయితే కనెక్ట్ చేయండి. 5 volts నెగిటివ్ వైర్ని వచ్చేసి పిఐఆర్ సెన్సర్లో ఫస్ట్ పిన్కి అయితే కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ పిఐఆర్ సెన్సర్కి అయితే మనం అయితే కనెక్షన్స్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మనకు ఒక 5 volts రిలే అయితే కావాలి. దీనికి ఒక డయోడ్ని అయితే కనెక్ట్ చేశాను. ఈ వైట్ కలర్ లైన్ వచ్చేసి ఈ రిలేలో పాజిటివ్ వైపు అయితే కనెక్ట్ చేయాలి. నెగిటివ్ వైపు వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్న సైడ్ని అయితే కనెక్ట్ చేయాలి. ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోండి డయోడ్ని అయితే. ఫ్రెండ్స్ పిఐఆర్ సెన్సర్కి మనకి 5 volts పాజిటివ్ వైర్ని అయితే కనెక్ట్ చేసాం కదా అవుట్పుట్. ఇప్పుడు ఈ 5 ఎక్స్ట్రా వైర్ అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రా వైర్ 5 volts వచ్చేసి ఈ సైడ్ని అయితే ఫిక్స్ చేయాలన్నమాట. 3 పిన్స్లో లెఫ్ట్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. ఈ విధంగా అయితే లెఫ్ట్ పిన్కి అయితే కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ట్రాన్సిస్టర్ నుంచి థర్డ్ పిన్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వైర్ వచ్చేసి రిలేలో రైట్ సైడ్ అయితే కనెక్ట్ చేయాలి. నెగిటివ్ వైపు అయితే కనెక్ట్ చేయాలి. అంతే ఫ్రెండ్స్. కనెక్షన్స్ అయితే అర్థమయ్యాయి అనుకున్నాను. సింపుల్ కనెక్షన్స్ మాట ఇవి ఫ్రెండ్స్. నేను ఒక పెగ్గన్ వైర్ని అయితే తీసుకున్నాను. దీనికి ఏసీ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ ఏసీ ఇన్పుట్ వైర్లో అయితే ఈ రెడ్ వైర్ని అయితే ఈ రిలేలో మిడిల్ పిన్కి అయితే కనెక్ట్ చేయండి. ఈ విధంగా అయితే కనెక్ట్ చేయండి. ఇప్పుడు 5 volts మనం అడాప్టర్ని అయితే యూజ్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇందులో రెడ్ వైర్ వచ్చేసి సేమ్ పిన్కి అయితే కనెక్ట్ చేయండి. ఫ్రెండ్స్. చార్జర్ వైర్ వచ్చేసి ఇక్కడైతే కనెక్ట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు
ఈ న్యూట్రల్ వైర్ని వచ్చేసి మనం ఈ కేబుల్లో న్యూట్రల్ వైర్కి అయితే కనెక్ట్ చేసింది ఈ విధంగా అయితే. ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక వైర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇందులో న్యూట్రల్ వచ్చేసి కామన్ అయితే చేసింది ఈ విధంగా అయితే. ఈ వైర్ వచ్చేసి మనం లైట్కి అయితే కనెక్ట్ చేయాలి. అదే లైట్కి పాజిటివ్ వైర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పాజిటివ్ వైర్ వచ్చేసి ఈ రిలేలో లెఫ్ట్ సైడ్ని అయితే ఫిక్స్ చేయాలి, కనెక్ట్ చేయాలన్నమాట ఇక్కడ. ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, కనెక్షన్స్ అయితే పూర్తి అయిపోయాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నీట్గా అయితే ఈ షీట్ మీద అయితే అసెంబ్లీ అయితే చేద్దాం ఫ్రెండ్స్. నేను ఈ విధంగా అయితే నీట్గా అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఇన్పుట్ అయితే ఇవ్వాలి 220 volts అయితే. ఇది వచ్చేసి మనం లైట్గా అయితే కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. 220 volts మీద వర్క్ అవి ఏ లైట్ అన్నా సరే కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట దీనికి, ఈ వైర్స్కి అయితే. ఫ్రెండ్స్ ఈ సెన్సర్కి కింద వైపు అయితే 2 పొటెన్షియల్ మీటర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి అయితే సెన్సిటివిటీ అన్నమాట. ఇది ఎందుకంటే ఇది వచ్చేసి 7 meters దాకా టార్గెట్ చేయగలదు అన్నమాట. మనం వచ్చినట్టునే లైట్ వెలిగేలాగైతే. ఇది నేను సేమ్ ఎలా పెట్టాను అలాగైతే పెట్టాను ఫ్రెండ్స్. కొన్నిసార్లు అయితే వర్క్ అవ్వదు. సేమ్ ఇక్కడ ఎలా పెట్టానో 2 అలాగైతే పెట్టండి. సెకండ్ అది వచ్చి టైం అనమాట. మనం ఎప్పుడైతే రూమ్లోకి ఎంటర్ అవుతామో లైట్ అయితే వెలుగుతుంది కదా ఫ్రెండ్స్, అది ఎంత టైం వరకు వెలగాలో అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని అయితే టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నా రూమ్లో ఉన్న లైట్ని అయితే కనెక్ట్ చేశాను, చూడవచ్చు ఇక్కడ. ఆ సెన్సర్కి అయితే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ వైర్ వచ్చేసి మన బోర్డుకి అయితే కనెక్ట్ చేశాను ఇక్కడైతే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసినట్టునే ఈ విధంగా అయితే వెలుగుతుంది. ఎప్పుడైతే రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతామో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్కి అయితే నేను లైటింగ్ అలాగే కనెక్షన్ అయితే ఇచ్చేసాను అనమాట. ఈ ప్రాజెక్ట్ని అయితే ఇక్కడైతే ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం వర్కింగ్ అవుతుందా లేదా అని టెస్ట్ చేద్దాం. రూమ్ నుంచి అయితే బయటికి వెళ్ళి అయితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు రూమ్ నుంచి అయితే బయటకు వస్తాం కదా ఫ్రెండ్స్, ఫ్యూ సెకండ్స్లో అయితే లైట్ అనేది ఆఫ్ అయిపోతుందన్నమాట. చూసారు కదా ఏ విధంగా అయితే ఆఫ్ అయిపోయిందో. ఇప్పుడు మనం మళ్ళీ రూమ్లోకి అనేది ఎంటర్ అవుదాం. చూసారు కదా ఏ విధంగా అయితే వర్క్ అయిందో. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. మళ్ళీ ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. రూమ్ నుంచి అయితే బయటకు అయితే వెళ్దాం. రూమ్ నుంచి బయటకు వస్తాం కదా ఫ్రెండ్స్, ఫ్యూ సెకండ్స్లో అయితే అది ఆఫ్ అయిపోద్దన్నమాట. చూసారు కదా ఏ విధంగా అయితే ఆఫ్ అయిందో. ఇప్పుడు మళ్ళీ రూమ్లోకి అనేది ఎంటర్ అవుతాం. చూసారు కదా ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్లో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి శివ ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. దాంట్లో మీరు మెసేజ్ చేశారంటే నేను మీకు రిప్లై ఇస్తాను అన్నమాట. ఇది మీకు వర్క్ కాకపోతే నాకైతే మెసేజ్ చేయండి, నేనైతే చెప్తాను అన్నమాట. అలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్కి అయితే మన అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్ అయితే చేయండి ప్లీజ్. ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.